కొట్టాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ జీప్ వేసుకొచ్చాడు, క్లాప్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే ఇంకొక కారు వేసుకొచ్చాడు. నేను డిసైడ్ కాదని కార్లు బిజినెస్ ఉన్నాను కాదండి, నేను కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినండి, సినిమా మీద ఇష్టంతో వచ్చినండి, ఫ్యూచర్లో నేను మంచి డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. అందుకోసం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను నా కెరీర్. తర్వాత గతంలో ప్రకాష్ రాజ్ గారు హీరోగా ఒక సినిమా తీసి తర్వాత ఇంకో సినిమా చేసే టైంలో సమ్ ఇబ్బందులు వచ్చి ఇంకా ఇండస్ట్రీ వద్దు అనుకొని ఒక రోజు నా దగ్గర వచ్చాడు. అమెరికాకి పోతున్నాను. లేదు ఏదో అనుకున్నా, నాకు అవకాశం లేదు. సరే నీ ఇష్టం, నువ్వు డిసైడ్ అయిపోయావు, వెళ్ళిపోవాలండి. వెళ్ళాడు. అద్భుతంగా అక్కడ ఫ్యామిలీతో అమెరికన్ సిటిజన్ అయిపోయాడు. వైఫ్, ఇద్దరు పిల్లలు. వాళ్ళ పాప ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ దగ్గర అడ్వైజర్గా ఉంటుంది ఆ అమ్మాయి. ఎస్, సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రమణారెడ్డి ఉంటుంది కొంచెం కొడుకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఒక సినిమా చేశాడు, అదే కామన్ మ్యాన్ పెట్టడం, సీఎం పెట్టడం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు తెలుసు, ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో తెలియదు. నిన్న ఫోన్ చేసి భయ రేపు ఎలాగా అనగానే ఎప్పుడు స్టార్ట్ చేసా, ఎప్పుడు తీసారా, లేదా అయిపోయింది, సినిమా అయిపోయింది. ఎవరెవరు ఆర్టిస్ట్ అనగానే అతను చెప్పారు, సుమన్ గారు, విజయసుధ గారు, ఇంద్రజ గారు, అజయ్, నేను లీడ్ క్యారెక్టర్. వెరీ గుడ్, సూపర్. ఏంటి కదా అని నేను గతంలో నాకు చెప్పడం జరిగింది. బట్ సినిమా ఇంత ఫాస్ట్గా చేస్తాను నేను అనుకోలేదు. రమణారెడ్డి దగ్గర ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలను. రేపు సీన్ ఏంటి అనేది కాస్ట్యూమ్తో సహా ఎంతసేపు సీన్, ఆర్టిస్ట్ ఎవరు, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏంటి, ఎన్ని గంటలు రావాలి, ఇవన్నీ ఒక్కొక్క పేజీ లెక్కన ఒక పెద్ద సూట్ కేసులో ఇంత పెద్ద రౌండ్ స్క్రీన్ పెట్టుకుంటాడు. అంత ప్యాషన్ ఉన్న డైరెక్టర్. తను ఖాళీగా ఉంటుంది కానీ హాలీవుడ్లో కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాడు. అండ్ ఇట్లాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టర్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయితే తను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అని డెఫినెట్గా నేను యాజ్ ఎ ఫ్రెండ్గా ఫీల్ అవుతాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో ఇంతమంది మంచోళ్ళు ఒక వేదిక మీద కలిశారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి తనకి మంచి పేరు రావాలి, నిర్మాత కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ నమ్ముకొని, ఒక కథ నమ్ముకొని ఇంత డబ్బులు పెట్టి సినిమా తీశాక ఆ కథలో ఉన్న ఆయనకి ఎంతో ఇష్టంగా ఆయన ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఒక ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.